ప్రకృతి పని లేకుండా ధర్మం నిలబడాలి అంటే మనలో ఉన్నటువంటి క్షాత్ర తేజం బయటకు రావాలి. రాకుండా మనం ఇంట్లో కూర్చొని గివే సీరియళ్ళు గివే పాటలు, అంటే సీరియళ్ళు చూడొచ్చు, దాంట్లో పెద్ద తప్పు అని నేను అనను. కానీ ధర్మం అంటే ఏంది, మన తర్వాత తరాలకు దానిలో ఉన్నటువంటి విషయాన్ని మనం బోధించకుండా రెగ్యులర్ లైఫ్ మాత్రమే మనకు చాలు అనుకుంటే, మీరు గతంలో మీరు చాలాసార్లు చెప్పారు ఏది మన ఆస్తులు పాస్తులు ఎన్ని మనం కూడబెట్టుకున్నా కూడా లాస్ట్కి ఏమైతే ఇప్పుడే మాట్లాడుకున్నాం మనం పార్టీషన్ అప్పుడు ఏం జరిగింది అని, అన్ని ఓ పానం ఉంటే చాలు అని చెప్పి బయటకు వస్తాం. పార్టీషన్ అప్పుడు కాదు, లాస్ట్ 6-7 నెలల్లో మా షేక్ హసీనాకి ఏం జరిగింది ఎప్పుడో మన తాతలు నాయనమ్మల సమస్య కాదు. షేక్ హసీనా మన కళ్ళ ముందరో లాస్ట్ 1 year లోపలనే తన బిల్డింగు బంగ్లా కారు అన్నీ వదిలేసి ఆర్మీ ఇచ్చిన హెలికాప్టర్లో వచ్చి త్రిపురలో దిగి త్రిపుర నుంచి ఢిల్లీకి వచ్చింది. ఢిల్లీకి వచ్చినాక ఆమె భారతదేశం వాళ్ళు ఏర్పాటు చేసిన ఏర్పాట్లలో భాగంగా ఒక 50,000 పెట్టి షాపింగ్ చేసుకొని వెళ్ళిందంట.